మనం గత వీడియోలో రావణ బ్రహ్మ యొక్క జన్మ వృత్తాంతం మరియు వారి తల్లిదండ్రుల గూర్చి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో రావణ బ్రహ్మ యొక్క జన్మస్థలం, ఆ స్థలం యొక్క పురాణం, మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు వైష్ణవి. బిస్రాక్ జలాల్పూర్ భారతదేశంలోని గ్రేటర్ నోయిడాలోని కిసాన్ చౌక్ సమీపంలో ఉన్న గ్రామం ఇది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో ఒక భాగమే. ఈ గ్రామం రామాయణ ఇతిహాసంలో లంకను పాలించిన రావణ రాజు జన్మస్థలంగా చెప్పబడింది. రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని జరుపుకునే దసరా పండుగ సందర్భంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ బిస్రాక్లో దసరా ముగిసే నవరాత్రుల 9 రోజులు రావణుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేసి యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు సంతాపంగా పరిగణించబడుతుంది. గ్రామంలో రామలీలను నిర్వహిస్తే గ్రామస్తులపై రావణుడి ఆగ్రహానికి గురిచేస్తాడని స్థానికులు భావిస్తున్నారు. బిస్రాక్ జలాల్పూర్ ఒక చిన్న గ్రామం. గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలో ఇది గ్రేటర్ నోయిడా పట్టణ కేంద్రాన్ని ఆనుకుని ఉంది మరియు ఇది ఇప్పటికీ ఇరుకైన దారులు మరియు మురికి కొండల రోడ్లతో కూడిన పురాతన లేఅవుట్ను కలిగి ఉంది. ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిస్రాక్ బ్లాక్ యొక్క పరిపాలనా కేంద్రం యొక్క ప్రధాన కార్యాలయం. ఇది దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుండి 30 కిలోమీటర్లు అనగా 19 మైళ్ళ దూరంలో ఉంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు ఈ గ్రామంలో ఉన్నాయి. రావణుడు మరియు అతని తండ్రి విశ్రవస్ పూజించిన స్వయంభూ శివలింగం 100 సంవత్సరాల క్రితమే వెలికితీయబడింది. ఇది అష్టభుజి ఆకారంలో ఉంటుంది. లింగం ఉపరితలంపై 2.5 అడుగుల ఎత్తు వరకు కనిపిస్తుంది మరియు మరో 8 అంగుళాల పొడవు భూమికి దిగువ విస్తరించి ఉంటుందని చెప్పబడింది. స్థల పురాణం ప్రకారం ఈ గ్రామం యొక్క పేరు రావణుడి తండ్రి అయిన విశ్రవస్ నుండి వచ్చినది. అతను ఈ గ్రామంలో నివసించిన మరియు శివుడిని పూజించే పురాతన కాలం నాటి ప్రసిద్ధ ఋషి. ఈ గ్రామంలో జన్మించిన రావణుడు తన బాల్యం ఇక్కడే గడిపాడు. విశ్రవస్ అటవీ ప్రాంతంలో ఒక లింగాన్ని కనుగొన్నాడు మరియు బిస్రాక్ ధామ్ అని స్థాపించాడు. అక్కడ అతను పూజలు కూడా చేసేవాడట. హిందూ పురాణాల ప్రకారం విశ్రవస్ అనే బ్రాహ్మణుడు రాక్షస యువరాణి అయిన కైకేసిని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా రావణుడు బ్రాహ్మణ మరియు రాక్షసుల మిశ్రమాన్ని కలిగి ఉన్నాడు. అతని మొదటి భార్య ద్వారా విశ్రవస్ యొక్క పెద్ద కుమారుడు కుబేరుడు ఇప్పుడు సంపద యొక్క దేవుడిగా పూజింపబడుతున్నాడు. రావణుడు స్వయంగా రాజు అయ్యే వరకు లంకను అతనే పాలించాడు. మరికొన్ని ముఖ్య విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.